పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం నుండి 30 వరకున్న వచనాలు చదువుకుందాం. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు, భూమి మీద ఉండకుండా దాన్ని చంపివేయుడని కేకలు వేసిరి. వారు కేకలు వేసు తమపై బట్టలు విదిల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారతనికి విరోధముగా ఇలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టించి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించాను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతని దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమీయుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా అని అడిగాను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమీయుడు సుమి, అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి, నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరత్వము సంపాదించుకొంటినెను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడనెను. కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలుసుకొనినప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాము నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించగా పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలువబెట్టెను. చదవబడిన ఈ దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. కృపా కనికరములు గల మా దేవ, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రభువా, దినదినం అనుదినం ప్రతిదినం మీ వాక్యపు దర్శనం మీరు మాకు అనుగ్రహింప చేస్తున్నారు. మీ వాక్యపు వెలుగులో మేము సంచరించున్నట్లు సమస్త సహాయం మీరు అందిస్తూ ఉన్నారు. మా ప్రాణప్రియుడా, మీరు చేసిన ప్రతి విధమైన మేలులు ఉపకారములు తలపోసుకొని మీ ఎదుట దీన మనస్సుతో మీ వాక్యమును ధ్యానించనయుంటుండగా మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాల్లో పౌలును కొరడాలతో కొట్టవలనని తలంచి అతడు రోమీయుడని తెలుసుకొని మానివేయుట. చూచారా? 22 నుండి 30 వచనాలలో వ్రాయబడిన సంగతి. పౌలును కొరడాలతో కొట్టవలనని తలంచి అతడు రోమీయుడని తెలిసి మానివేయుట. 1 నుంచి 21లో పౌలు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం విన్నాం. ఇక 22 నుండి 30లో మనము చదువుకున్న ఈ వచన భాగాలలో ఈ సంగతులు మనం విన్నాం. ఏది ఏమైనా
ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఎన్నో సంగతులు, వాస్తవిక సంగతులు మనకు కానవస్తున్నాయి. పౌలును కొరడాలతో కొట్టవలనని తలంచారు. అతడు రోమీయుడని తెలిసి మానివేశాడు. ఈ మాట వరకు వారు అతడు చెప్పినదంతయు ఆలకించుచుండిరి. పిమ్మట ఇటువంటి వాడు బ్రతుకతగడు, చంపివేయుడని కేకలు వేసిరి అని 22వ వచనంలో చూస్తున్నాం. ఈ మనుషుడు బ్రతుకడు, చంపివేయండి కేకలు వేశారు. ఎందుకు ఇలాగున వారు చేస్తున్నారు అంటే, అన్యులు దేవుని అంగీకరించి రక్షణ పొందుట యూదులకెంతమాత్రము ఇష్టము లేదు. అర్థమైందండి? అన్యులు దేవుని వాక్యమును అంగీకరించి రక్షణ పొందటం అనేది యూదులకెంతమాత్రమును ఇష్టము లేదు. దైవ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచూ. చూచారా? అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచూ దేవునికిష్టులు కాని వారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను అన్నాడు. ప్రియులారా, మీకు అర్థమయ్యే ఉండాలి, ఆ రోజుల్లో యూదులైన వారు తమ పాపములను సంపూర్తి చేసుకుంటున్నారు అని మనం చూచాం. కొద్దిగా కాదు, చాలా పాపములు చేస్తున్నారు. ఆ రోజుల్లో వారేం చేశారు? ప్రభువైన యేసుక్రీస్తును ప్రవక్తలను చంపారు, మమ్మును కూడా హింసించారు. చూడండి, యూదులైన వారు తమ పాపములను సంపూర్తి చేసుకోవడం అంటే అర్థమైందా? ప్రభువైన యేసును ప్రవక్తలను చంపారు, మమ్మునేమో హింసించారు. అంతేకాకుండా అన్యులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరిచారు. వీరెందరెవరో తెలుసా? దేవునికి ఇష్టలు కానివారు, మనుషులకందరికీ విరోధులు. వీరందరూ దేవునికిష్టులు కానివారు, మనుషులకందరికీ విరోధులు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చాయి. ఖచ్చితంగా వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో దైవ లేఖనంలో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దేవునికి ఇష్టలంగా ఉండాలి. మన పాపములను మనము ఎప్పుడూ ఒప్పుకొని విడిచిపెట్టి పవిత్రమైన జీవితముతో జీవిస్తూ ఉండాలి. అలా లేకపోతే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. ఆ రోజుల్లో మేము బాగానే ఉన్నాం, భక్తిగా ఉన్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం, మతభక్తి మాలో మూలుగుతూ ఉంది, అంత భక్తితో మేము ఉన్నామని వారు చెప్పుకుంటూ అన్యులకు రక్షణ సువార్త ప్రకటించడానికి పౌలు చూస్తుంటే, ఆ విషయంలో వారు ఎలా ఉన్నారు? ఆటంకపరిచేవారుగా, దేవుని పిల్లలు హింసించేవారుగా ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. రైట్. అంతేకాదు, తాము ఇశ్రాయేలు
తాము ఇశ్రాయేలీలు ఇతర ప్రజల కంటే శ్రేష్ఠులమని భావించుకొని తమ్మును ఇతర జాతులను సమదృష్టిలో చూచుట వారికిష్టము లేదు. సమజాతిలో ప్రజలందరినీ చూచుట వారికి ఇష్టం లేదు. నిజమే, చాలామంది జీవితాలు అలాగే. వారితో కంపారిజన్ చేసుకొనివ్వలేరు. ఎందుకంటే వారే గొప్ప, వారే ఉన్నతం, వారే మహిమలో ఉండాలి, వారే లోకములో గనులుగా ఉండాలి, వారే మంచి ప్రసంగికులు అనిపించుకోవాలి, వారే భక్తిపరులు అనిపించుకోవాలి. ఇంకా వెనుక ఎవరైనా లేచి వారికంటే బాగా సంగతులను చెప్పగలిగిన వారుంటే వారిని ఎలాగున త్రొక్కాలి, నష్టపరచాలి, ఇబ్బంది చేయాలి. దేవుని సేవకులైతే వారికి పిలుపు లేకుండా చేయాలి. ఇత్యాది సంగతులు ఎన్నో ఎన్నెన్నో ఆలోచన చేసేవారు ఉన్నారు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఇక్కడ వారు మతోన్మాదులై కేకలు వేయుచు ఆకాశం వైపు చూచి దుమ్మెత్తిపోయుచుండిరి. చూచారా, వారెవరుగా ఉన్నారు? మతోన్మాదులై కేకలు వేయుచు ఆకాశం వైపు చూచి దుమ్మెత్తిపోయుచుండిరి. ఎందుకంటే అన్యుల రక్షణ అంటే ఏమాత్రము సహించరు. అన్యులు రక్షణ పొందటం అంటే వారు ఏమాత్రము సహించరు. వారితో ఎవరు సాటి కాదు అన్న చందంగా వారు ఉంటారు. ప్రియులారా, మనకు అర్థమవుతుంది సంగతులు. ఈ రోజుకి యూదులైన వారు అన్యులైనటువంటి వారిని వారి కంటికి కనబడితే వారిని రాళ్లతో కొట్టి చంపే ఒక ఆనవాయితీ ఇప్పటికీ ఉంది. రాళ్లతో కొడతారు. వారే యూదులని, వారే శ్రేష్టమైన యూదులని ఆ సంగతిని బట్టి వారు ఆ విధంగా చేస్తూ ఉంటారు. కనుక అది మంచి పద్ధతి కాదు అని వారికి తెలియకపోయినా పౌలు తేటగా చెప్పినా వారు అంగీకరించలేకపోతా ఉన్నారు. వారి ఆ కేకలు వేయుటకు కారణమేమో కొరడాలతో కొట్టవలనే సహస్రాధిపతి తలంచి బంధించుచుండగా శిక్ష విధింపకయే. శిక్ష కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము కరెక్ట్గా అడగలేం. అడగగలమంటారా? కొన్ని విషయాలు అడగలేం. అడిగితే అవమానాలు, అడిగితే ఆటంకాలు, అడిగితే అభ్యంతరాలు, అడిగితే అపనిందలు. మనకెందుకులే అని అనుకుంటా. కానీ ప్రియులారా, ఇక్కడ పౌలును చాలా ఘోరంగా శిక్షిస్తున్నారు, బాధిస్తున్నారు, వేధిస్తున్నారు. అప్పుడిక తట్టుకోలేక ఆయన యూదా పౌరసత్వం లేక రోమా పౌరసత్వపు సంగతి ఆయన తేటగా చెప్పాడు. కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా? 23 నుండి 25 వచనాల్లో ఏమనుంది?
వారు కేకలు వేయిచు తమపై బట్టలు విదిల్చుకుని ఆకాశం తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారు అతనికి విరోధముగా ఇలాగూ కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టించి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించెను. వారు సౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతని దగ్గర నిలిచి అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతితో చూచి, శిక్ష విధింపకయే రోమియుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా అని అడిగాడు. మీకు అధికారముందా అని అడిగాడు. ఆ మాటకు సహస్రాధిపతి భయపడ్డాడు. ఎందుకంటే చాలా సొమ్మిచ్చి డబ్బిచ్చి వారు ఆ రోమా పౌరసత్వం సహస్రాది పొందినవాడు. సహస్రాధిపతి రోమీడు అనిపించుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు చేశాడు అనే విషయం మనకి ఈ భాగంలో చూస్తున్నాం. నిజమే, కొన్నిసార్లు మనది కాని విషయం ఉన్నా మనం కొంచెం ముందుగా ఉంటాం. దాన్ని ఏమంటారు? ఓవర్ యాక్షన్ అంటారు అనుకుంటా కదా. ప్రభునందు ప్రియులారా, మనము కొన్ని విషయాలు కొంత ఆలోచన చేయాలి. మనది కాని విషయంలో మనము తలదూర్చే వారంగా ఉండకూడదు. 16వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 37వ వచనం. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమీలమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పం. వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను. 16:37లో చూస్తున్నాం. చూసారా? జైలు గోడల మధ్య మగ్గిపోతూ ఉన్న పౌలు ఎలాగున చెప్పాడు, న్యాయము విచారించకయే రోమీలమైన మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా. బహిరంగం చేయండి. మమ్మల్ని ఎందుకు ఈ విధంగా మీరు రహస్యంగా జైలులో పెట్టారో అది మాకు తెలియచేయండి అన్నట్టుగా ఇక్కడ విషయాన్ని గమనిస్తున్నాం. సరే, నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ అధికారము సంపాదించుకొంటిని అని చెప్పాడు. అప్పుడు పౌలు అన్నాడు, నేను పుట్టుకతోనే రోమీయుడనయ్యా. 26-29 వచనాలు. పుట్టుక నుండే రోమీయుడను. కాబట్టి అతని హింసింపబోయిన వారు వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయిరి. ఆ రోజుల్లో రోమీయుడు అనంటే అతడు సామాన్యుడు కాడు అనే విషయం వారికి అర్థమైంది. అప్పటికే పౌలుకు ప్రభువు తోడై ఉండి ఎన్నెన్నో గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తూనే వస్తున్నాడు. అవును ప్రియులారా, కాబట్టి అతన్ని హింసింపబోయిన వారు వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభు కూడా చెప్పారు మనకి. ఏం చెప్పారు? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. మీరెలా ఉండాలి? పాముల వలె వివేకమును, పావురముల వలె నిష్కపటులై ఉండాలి. చూసారా ఎలా ఉండాలో తేటగా చెప్పాడు.
పావుముల పాముల వలె వివేకులు, పావురం వలె నిష్కపటులు. అది మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాటలు కనబడతాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. పౌలు అనవసరంగా దెబ్బలు తినకుండా కాపాడబడ్డాడు. పౌలు దెబ్బలు తినకుండా ఏమయ్యాడు? కాపాడబడ్డాడు. కారణం, ఆయనకున్న పౌరుషత్వాన్ని ఆయన ఉపయోగించిన వాడుగా మనకు అర్థమవుతుంది. అవును ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో మనము ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15, 16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి? దినాలు చెడ్డవి, సమయాన్ని పోనీయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఈ విధంగా మనము జాగ్రత్త పడి దేవునికి మహిమకరంగా మన జీవితాన్ని మార్చి మలుచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రియులారా, ఆనాడు పౌలు ఎందుకంత త్వరితగతిని పనిచేస్తున్నాడు అనంటే, ప్రభు రాక సమీపం, మన పోక కూడా సమీపం. అందుకే దేవుడిచ్చిన ఏ ఆయుష్యే గాని, దేవుడిచ్చిన ఏ ఆరోగ్యమే గాని, దేవుడిచ్చిన ఏ వస్తు వాహనమే గాని, దేవుడిచ్చిన ఇక ఒక్క ముక్కలో సర్వ సమృద్ధిని గాని, దేవుడిచ్చిన వాటిని దేవుని కొరకు మనము ఉపయోగించాలి గాని వారికి వీరికి లేక ఎక్కడెక్కడో ఖర్చు చేసేటట్లుగా మనం ఉండకూడదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని ప్రభు చాలా జాగ్రత్తగా చూస్తారు. మనము దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారు. అందుకే ప్రతి ఒక్కరూ దినాలు చెడ్డవి, సమయాన్ని పొనియొద్దన్నాడు. శ్రమలలో జ్ఞానయుక్తముగా నడుచుకొనవలెను. పౌలు చాలా జ్ఞానయుక్తంగా నడుచుకున్నాడు. ఎక్కడ ఏ మాట చెప్పాలో అక్కడ ఆ మాట చెప్పాడు. అంటే ఆయన అబద్ధం చెప్పాడని కాదు, ఆయన అబద్ధం చెప్పడు. ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలు ఎప్పుడు ఎక్కడ వాటిని ఉపయోగించి ప్రభువును ఘనపరచాలో ఆయనకు తెలుసు. ఆయన ఒంటి మీద దెబ్బ పడకుండా ఎలాగూ కాపాడుకోవాలో ఆయనకి తెలుసు. అందుకే శ్రమలలో జ్ఞానయుక్తముగా నడుచుకొనవలెను. అవసరమైతే ప్రాణమిచ్చుటకు పౌలు సంతోషముగా సమ్మతించాడు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. అదే చూశాంగా 21 అధ్యాయములో, నేను యెరూషలేములో బంధింపబడటం మాత్రమే కాదు, యెరూషలేములో చనిపోవడానికి కూడా సిద్ధముగా ఉన్నాను అన్నాడు. నిజంగా ఇంతటి త్యాగపూరితమైన జీవితం ఎంతమందిలో ఉంది? 20వ అధ్యాయం 24వ వచనంలో అయితే ఏం చెప్పాడు? ఆయన ప్రాణమును ప్రియముగా ఎంచుకొనుట లేదు. కృపా సువార్తను గూర్చిన పరుగు ఆయన పెడుతూ తన ప్రాణాన్ని ప్రియంగా పెట్టుకోలేదు. ప్రాణాన్ని సహా ద్వేషించిన వారే ప్రభువు కొరకు పనిచేసేవారు. గనుక
అలాంటి గొప్ప అనుభవాన్ని మీరు కూడా కలిగి ఉండాలని మనవి చేస్తుంది. సరే, మొత్తానికి సహస్రాధిపతి పౌలు మీద నేరము మోపారు, కానీ నేరము కనబడలేకపోయింది. యూదులు అతని మీద మోపిన నేరం అదేమో తెలుసుకొన గోరి ప్రధాన యాజకులు, మహా సభ వారందరూ కూడి రావాలనని ఆజ్ఞాపించారు. ఇదిగోండి, మళ్ళా ఇక్కడ సభ అనేది ప్రారంభమవుతుంది. 30వ వచనంలో మనము ఆ మాట గమనిస్తాం. 22:30లో, మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాము నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ కూడి రావాలనని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలువబెట్టాడు. వారి ఎదుట నిలువబెట్టాడు. ప్రియులారా, 4వ అధ్యాయం 15వ వచనంలో ఏం జరిగింది? 4వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, చూచారా, సభలోనికి తీసుకుని వెళ్ళి వారి ఎదుట నిలవబెట్టి వారి విషయములో ఎలాగున ప్రవర్తించాలో, వారికి ఎలాగున క్షమాపణ కోరాలో ఆ విషయాలు వారు మాట్లాడుతూ ఉన్నారు. అదే ఇక్కడ మనం చూచినప్పుడు. కానీ ప్రభు పిల్లలు తమ ప్రాణాలను సహితం లెక్క చేయరు అని రుజువుపరుచుకున్నారు. ప్రారంభములోని వారు ఆ మాటలు చెప్పారు. 4వ అధ్యాయం 19వ వచనం, 19 నుండి 20వ వచనం వరకు. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. మీకు అర్థమై ఉండాలి, మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలి. ఇక్కడ ఏం చేస్తారంటే, మిమ్మల్ని అడిగితే పొరపాటున మేము దేవుని మాటే వింటామండి అంటారు. అదే వెలుపలికి వెళ్ళిన తర్వాత ఎవరి మాట వింటారు? వెలుపలి వారి మాట వింటారు. ఈ శరీరం ఏం చెప్తే అది వింటారండి, అవునా కాదు? మీటింగ్లో కూర్చున్నప్పుడు దేవుని మాట వింటాం, దేవుని మాట వింటాం, దేవుని మాట వింటాం, దేవునికి అనుకూలంగా ఉంటాం, దేవునికి అనుకూలంగా ఉంటాం. అలాగైతే ప్రియులారా, దైవ గ్రంథంలో నాడు పౌలు లాంటి వారు ఎంత ప్రయాసపడ్డారు, ఎన్నిసార్లు ఆయనను చిత్రహింసలకు గురి చేశారు, అన్నింటినీ సహించాడు. ఎవరి కోసం? ప్రభు కోసం. అన్నిటి కొరకు ప్రియులారా మనకు సంగతులు తెలుసు. కనుక ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని ప్రభువుకి ఎప్పుడు మహిమకరంగా జీవించడానికే మనం చూడాలి. ఎక్కడున్నప్పటికీ ప్రభువునే ఘనపరిచాడు, ప్రభువునే హెచ్చించాడు, ప్రభువుకే ప్రభావము ఆరోపించాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు నిజంగా ఆయనకు వచ్చిన ఆ శ్రమలో జ్ఞానయుక్తంగా నడుచుకున్నాడు. మనం కూడా చాలాసార్లు ప్రభువును బట్టి వెలుపలికి వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటించాలి అని అనుకున్నప్పుడు మనకు కూడా ఇలాంటి వ్యతిరేకతలు
ఎదురవుతాయి. అప్పుడు జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం అనేది మనం నేర్చుకోవలసిన, లేక సిద్ధపడవలసిన, లేక సిద్ధపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పలేము, మేము ఊరకుండా చెప్పలేము. మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని మాట వినుట న్యాయమా? ఇలాంటి మాటలు చెబుతూ ఉన్నప్పుడు వారిని ఊరకనే వదిలారండి? ఊరకనే వదిలారు. ఏం చేశారు? ఊరకనే వదలలే. నాలుగవ అధ్యాయములో వారిని బలత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఇక వాక్యము విన్న వారిలో అనేకులు, నమ్మిన వారిలో నమ్మిరి. పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. చూచారా? బలాత్కారాలు ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా వారు నమ్మిరి. అలా నమ్ముట వలన ప్రియులారా సంఖ్య విస్తారంగా అయింది. అసలు ఇంకొక మాట కూడా చెప్పాడు. 5వ అధ్యాయంలో 28వ వచనంలో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి అన్నాడు. పట్టణాన్ని బోధతో నింపేశారండి. ఈనాడు మన జీవితంలో కూడా చేయవలసినంత పని మనము చేయకుండా మనం ఏం చేస్తున్నాము అనంటే, ఏదో ఒక కారణాన్ని సృష్టించుకొని దాని మీద కాలయాపన చేస్తున్నాం. కానీ మన ప్రియ ప్రభు ఎంత కష్టపడ్డాడు, మన ప్రియ ప్రభు ఎంత శ్రమ పడ్డాడు, ఆయనను మాదిరిగా పెట్టుకొని మనం వెళ్ళటం మనకెంతైనా క్షేమకరం. ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలండి? నేను చెప్పే మిమ్మల్ని అడుగుతున్నా, ఎలా బ్రతకాలి? జ్ఞానయుక్తంగా బ్రతకాలి. జ్ఞానయుక్తంగా అంటే ఎట్లా? జ్ఞానయుక్తంగా అంటే ఎట్లా? పాము వలె. సరే, పాముల వలె వివేకులు, పావురం వలె నిష్కపటులు. ఈ విధంగా మన జీవితాన్ని, సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాగున ఈ 22వ అధ్యాయములో ఉన్న వచనాలు కనుక మిగిలిన సంగతులు తర్వాత అధ్యాయములో మనము చూస్తాం. 23వ అధ్యాయములో చాలా వివరాలు వ్రాయబడ్డాయి. సరే, మెట్టుకు ఏది ఏమైనా ప్రియులారా, పౌలును బంధించి ఆ మహాసభ ఎదుటకు వచ్చినప్పుడు పౌలు ఎవరో వారికి అర్థం. కనుక పౌలు విషయంలో అధిపతులు కానీ, శతాధిపతులు కానీ, సహస్రాధిపతులు కానీ ఎంతమంది ఉన్నప్పటికీ దేవుడు ఆయనకు తోడై ఉండి ఆయనను నడిపించే నాదుడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో పాముల్లాగా వివేకం కలిగి, పావురములాగా నిష్కపటము కలిగి, కపటమేమీ ఉండకూడదండి మనలో. అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కక్ష ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు. ఇవన్నీ ప్రభు పిల్లల్లో లేకుండా ప్రభుకెంతో మహిమకరంగా మీరు జీవించవలనని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణావాత్సల్యములు గల మా ప్రభు, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. దేవా, మా ప్రభువా, మీ నామ మహిమార్థమై మమ్మను మీరు
పిలుచుకొని ఎన్నుకొని మా ప్రభువా కొరగాని మా జీవితంలో గొప్ప కృపను అనుగ్రహింపచేసి అన్ని విషయాల్లో మీరు మాకు తోడై ఉండి చేస్తున్న ప్రతి మేలును బట్టి వందనాలు. మా ప్రభువా ఆనాడు మీకెంత ధైర్యం ఉన్నదో మా నాయనా మేము కూడా అంతే ధైర్యంతో పౌలుకున్న ధైర్యము ఎలాంటిదో అది మేమెరిగి అన్యులైనటువంటి వారికి రక్షణ సువార్తను తేటగా చెప్పగలిగిన సామర్థ్యం ఇవ్వండి. మా చుట్టుప్రక్కల వారు, మా ఇరుగు పొరుగు వారు, మేమెరిగిన వారు, మమ్మెరిగిన వారు, వారిని అందరినీ మా ప్రభువా రక్షించి దైవరాజ్య వారసులుగా మీరే తీర్చిదిద్దుతారని తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రాణనాథుడు ప్రియుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతులర్పించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,